ఎంత అన్యాయం అంటే మొన్న చూశారు కదా శ్రీకాకుళంలో వాళ్ళ మాజీ మంత్రి తాలూకా ఒక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు తాలూకా కొడుకు యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ లో ఒకరు చనిపోయారు. సరే యాక్సిడెంట్ అవడం యాక్సిడెంట్ లో చనిపోవడం అన్నది సహజంగా రోజుకి కొన్ని వేల మంది 100 మంది చూస్తున్నాం. అటువంటిప్పుడు ఏం చేస్తాం? వెంటనే పోలీసులు రిపోర్ట్ చేస్తాం, డాక్టర్కి ఇస్తాం, ఆ యాక్సిడెంట్ లో దెబ్బతిన్న వాళ్ళు తీసుకొని హాస్పిటల్ చేర్పిస్తాం. అదృష్టం బాగుంటే ప్రాణం దొరుకుతుంది. ఇవన్నీ కాకుండా అక్కడే వదిలిపెట్టేసి ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అతను తప్పించేసి వేరే వాళ్ళని పెట్టి ఇన్ని రకాలుగా మాయలు చేస్తే నన్ను వచ్చి ఏమంటాడు ఆయన విశాఖపట్నం వచ్చి చిన్నపిల్లడు ఏముంది 15 సంవత్సరాలు చిన్నపిల్లడు ఏదో చిన్న యాక్సిడెంట్ చేశాడు చనిపోయారు సహజమే కదా చనిపోవడం యాక్సిడెంట్ అవ్వడం. యాక్సిడెంట్లు అవ్వడం చనిపోవడం సహజంగా జరుగుతున్నాయి కానీ ఈ రకంగా తప్పించే కార్యక్రమాలు ఎంతమంది చేస్తున్నారు? తప్పించే కార్యక్రమాలు ఎవరు చేయదు. ఒకసారిగా తప్పించి ఇవన్నీ చేయడం అన్నది అది కూడా చాలా చిన్న విషయం అంటారు. ఒక ప్రాణం పోతే పొరపాటున కొన్ని జరుగుతూ ఉంటాయి, దానికి ఎవరు ఏం చేయరు, భగవంతుడు దీని మీద జరుగుతూ ఉంటాయి, కొన్ని దురదృష్టవశాత్తు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రకంగా తప్పించే కార్యక్రమం చేస్తే మరి అదే మన ఓబేస్ చెప్పారు. అలాగే ఈయన మీద కూడా కోడికత్తితో వచ్చిన కేసు ఒకటి ఉండేది గతంలో ఎయిర్పోర్ట్ లో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోనే. అప్పటికి ఆ కుర్రాడి వయసు కూడా చాలా చిన్న వయసు. మరి పాపంలో అనేసి ఆ కుర్రాడిని ఎందుకు 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు ఆ కుర్రాడిని. మరి ఎందుకు ఇక 2 రోజులు పోతే ఎక్కువ చెప్తాడు. మా వాళ్ళు కూడా గొడ్డంతో ఆడుకున్నారు, ఆడుకుంటుంటే పొరపాటు మా బాబాయ్ చెప్పాడు. తప్పే ఉంది, మరి గొడ్డంతో ఆడుకున్నాను ఒకటి అనేసి చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఏ స్థాయికి వెళ్ళారో ఆలోచించాడు. మనల్ని రక్షించాల్సిన వాళ్ళ నాయకులే రక్షించే పరిస్థితి వస్తే రాష్ట్రం ఏ రకంగా తయారవుతుంది అన్నది పరిపాలన చూస్తాం.